హాయ్ హలో అండి. దాని కంటిన్యూషన్ కవిత నేను మళ్ళీ చదువుతున్నాను, ఎందుకంటే నాకు ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది, చాలా బాగుందండి. మీకు ఒకసారి వినిపిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ కవిత చదివి ఉంటారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు కేవలం బ్రతకడానికి ఎన్నెన్ని యుద్ధాలు చేస్తారు వాళ్ళు, ఎన్నిసార్లు గాయపడతారో తెలుసా. చెత్త కుప్పల్లో దొరికే వాటిని తీసి అపురూపంగా సంచిలో వేసుకునే వాళ్ళని చూస్తుంటే పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు. వాళ్ళు నడుస్తుంటే ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది. నాకైతే ఈ పాఠం చిన్నప్పుడు చదువుకున్నాను, మళ్ళీ ఈరోజు ఈ బుక్ తీస్తే ఆ రోజు అనుభవాలు గుర్తుకు వచ్చి ఈ కవితను నేను మీకోసం చదివి వినిపించడం జరుగుతుందనమాట. ఇది చదువుతూ ఉన్నంతసేపు నాకు పల్లెటూరు పిల్లగాడ పాఠం ఒక్కసారి గుర్తొచ్చిందండి. మీకు కూడా అది గుర్తుకొని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది ఈ కవితను చదివారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.